హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. సో మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో ఏం చెప్పాలి అనుకున్నానంటే, చాలామంది అడుగుతున్నారండి, మీ అబ్బాయిలో అటిజం ఉంది, మైల్డ్ అటిజం కానీ సెన్సర్ ఇష్యూస్ ఉన్నాయి అనేసి మీరు ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేశారు అని చెప్పి అడుగుతున్నారు. అలానే స్పీచ్ డిలే అండ్ ఇది అటిజం రెండు ఒకటేనా, అసలు స్పీచ్ డిలే ఉన్న వాళ్ళకి అటిజం ఉంటుందా సిస్టర్ అని ఇట్లా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో నాకు కూడా తెలిసింది అంతంత మాత్రమే అండి, పూర్తిగా అయితే తెలియదు. సో ఏంటంటే మా అబ్బాయిని మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఆ మాత్రం కూడా నాకు తెలిసాయి. సో అసలు అటిజం అనే పదం ఉంది అనేది కూడా మా అబ్బాయికి వచ్చే వరకు కూడా తెలియదండి. నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ మా వారి ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవ్వరు విషయంలో నేను ఇలా చూడలేదు. అంటే అటిజం అనే పదమే వినలేదనమాట. ఫస్ట్ టైం మా అబ్బాయి విషయంలో విన్నాను. సో ఈ థెరపీలు ఇవన్నీ కూడా నాకు అసలు ఐడియా కూడా లేదండి. వీటితోనే అన్నీ కూడా ఫేస్ చేసాం మేము. ఈవెన్ చుట్టుపక్కల కూడా ఎప్పుడు చూడలేదు నేను. ఇంకొచ్చేసి అటిజం అంటే ఏంది, అసలు అటిజంకి స్పీచ్ డిలేకి తేడా ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు. అటిజం అంటే ఏంటంటే మానసిక ఎదుగుదల అనేది తక్కువ ఉంటుందండి. అంటే ఇప్పుడు మా అబ్బాయి వయసు 5.5 years కదా, బట్ వాడి ఎదుగుదల ఎలా ఉంటుంది అంటే 1 year బిలో 1 year లేదా 2 years బిలో అట్లా అనమాట. సో అలా ఉంటుంది. అంటే 5.5 yearsకి కిడ్స్ ఏమైతే చేస్తారో అవన్నీ కూడా వీళ్ళలో ఉండవండి. ఇంకా 1 year బేబీ 2 years బేబీ లాగా బిహేవ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అదేనండి, అటిజం అంటే మానసిక ఎదుగుదల అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో స్పీచ్ డిలే ఏంటంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఈవెన్ తింటారు, తాగుతారు, వాళ్ళకి ఎమోషన్ వస్తే వాష్రూమ్కి వెళ్ళాలని తెలుసు, పాస్ వస్తే పక్కకి వెళ్ళాలి అనేది తెలుసు. సో ఎక్కడ ఎలా ఉండాలి అన్నీ తెలుసు అండి స్పీచ్ డిలే వాళ్ళకి. జస్ట్ మాటలు ఒకటి రావు. వాళ్ళకి ఏంటంటే 3 years అయినా 5 years అయినా ప్రాబ్లం ఉండదండి. కొంతమందికి స్లోగా మాటలు వస్తాయి కదా, సో దాన్ని అటిజం అని అనరు అనమాట. సో వాళ్ళలో అన్నీ ఉంటాయి, యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి, ఆ ఏజ్ పిల్లలు చేసేటివన్నీ ఉంటాయి, బట్ స్పీచ్ ఒకటి డిలే ఉంటుంది. సో ఈ అటిజం ఏంటి అంటే స్పీచ్ డిలేతో పాటు ఇంకా మొత్తం డిఫరెంట్, అంటే ఏమంటారు, స్పెషల్గా ఉంటారనమాట. పిల్లల్లో కలవకపోవడము, సో ఇవన్నీ ఏది చేయరనమాట. వాళ్ళకంటూ ఒక ప్రపంచం ఏర్పాటు చేసుకొని అందులోనే వాళ్ళు ఉండిపోతారు. మనం ఏం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఏం కావాలనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. ఒక ఎమోషన్ కానీ ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయలేరనమాట. సో అండ్ ఆటలాడుకోవడం కూడా అండి, అంటే కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఆడరు, వాళ్ళు సపరేట్గా పేపర్లతో థ్రెడ్స్తో కానీ ఇలా ఆడుతూ ఉంటారనమాట. సో ఇదండి స్పీచ్ డిలేకి అటిజంకి తేడా అనమాట. సో ఇంకొచ్చేసి మేము మా అబ్బాయిలో గమనించింది ఏంటి అంటే, ఫస్ట్ వాడు కూర్చోవడము డబ్ల్యూ లాగా కూర్చుంటాడండి, కాళ్ళు కిందికి వేసుకొని డబ్ల్యూ షేప్లో కూర్చుంటాడు. కాకపోతే ఏంటంటే చాలామంది పిల్లలు అలా కూర్చుంటారు, ఏంటంటే వాళ్ళకి గ్రిప్ కూర్చున్నప్పుడు వెనక్కి పడిపోతారేమో అట్లా గ్రిప్ కోసం కూర్చుంటారు. బట్ కొన్నిసార్లు కూర్చోవడం వేరు, ఇంకా కంటిన్యూస్గా కూర్చోవాలి అంటే ఇంకా అట్లనే కూర్చుంటాడు అనమాట. ఈవెన్ తీసినా కానీ మనం లెగ్స్ తీయడు, అట్లనే కూర్చుంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే వాడిని పిలిస్తే అసలు పలికేవాడు కాదండి. అంటే హయాన్ 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 అని ఎన్నిసార్లు పిలిచినా పలకడు. వాడు ఆడుకుంటూ వాడు కొట్టుకుంటూ ఉంటాడు. ఎక్కువ ఏంటంటే టాయ్స్తో వీళ్ళతోనే ఆడేవాడు అనమాట. సో మేము ఎక్కువ అబ్జర్వ్ చేసింది అవేనండి. ఎక్కువ గాన్లతో ఆడుకోవడము, పిలిస్తే పలకపోవడము, వాడంతటా వాడు తీసుకొని తినకపోవడము, ఇంకా కూర్చునే విధానం, ఈ 4 ఫస్ట్ మేము బాగా అబ్జర్వ్ చేసామన్నమాట వాళ్ళు. ఇంకా ఆ తర్వాత స్టోరీ అంతా మీకు తెలిసిందే అండి. ఇంకొచ్చేసి 3 months ఆ టైంలో వాడు రెస్పాండ్ అయ్యేవాడండి. 3 months కాదండి, 2 years బిలో వరకు కూడా వాడు పిలిస్తే, అంటే 2 years బిలో వరకు కూడా వాడు పిలిస్తే పలుకుతూ ఉన్నాడు. తర్వాత మనం పిలిచినా ఏం చేసినా ఎలా ఉన్నా వాడు రెస్పాండ్ అయ్యేవాడు కాదు, వాడి ప్రపంచంలో వాడు ఉండేవాడు. సో నేను ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మా అబ్బాయికి 1 year కన్నా తక్కువ ఏజ్ నుంచే టీవీ అలవాటు ఉందండి. టీవీ అంటే అన్నీ చూడు, కేవలం నర్సరీ రైమ్స్ చూసేవాడు. అది కూడా ఏంటంటే మార్నింగ్ ఫుడ్ పెట్టేటప్పుడు, ఆఫ్టర్నూన్ ఫుడ్, నైట్ ఫుడ్ పెట్టేటప్పుడు ఇట్లా ఏదైనా తినిపించేటప్పుడు చూసేవాడు. ఈజీగా ఒక 3 to 4 hours అయితే టీవీ చూసేవాడు. మొబైల్ అయితే అలవాటు లేదండి. సో అదేంటంటే 1 year 2 months ఆ టైం నుంచి స్టార్ట్ చేసాము. అంటే కరోనా స్టార్ట్ అయింది కదా, బయట వెళ్ళలేం కదా అని చెప్పి ఇంకా టీవీ పెట్టి ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశాను. బాగా చూసేవాడండి నర్సరీ రైమ్స్. ఇంకొచ్చేసి తర్వాత 2 years 10 months అప్పుడు మనం ఐడెంటిఫై చేసినప్పుడు డాక్టర్ వద్దు, స్టాప్ చేయమన్నారు. అంతకుముందు ఏంటంటే మొబైల్ ఇస్తేనే తినేవాడు. సో నాకు అది స్టాప్ చేసేకి నాకు చాలా టైం పట్టింది. చాలా టైం అంటే సో చాలా టైం అంటే దగ్గర ఒక 20 days అండి. అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నా అనమాట. బాగా ఏడుస్తాడు, తినడు, కానీ ఏమంటారు చక్కలో ఎత్తుకొని ఊరంతా తిప్పి పెట్టుకునేదాన్ని అనమాట. సో అట్లా వాడిని డైవర్ట్ చేసుకోగలిగాను.
ఇంకొచ్చేసి వాడికి చిన్నప్పటి నుంచి కూడా మేము చెప్పానండి చాలా వీడియోస్లో, కానీ కొంతమంది అడుగుతున్నారు డైట్ ఫాలో అవ్వండి అనేసి. మేము వానికి అంటే మాకు తెలియదండి అటిజం ఉంటుంది ఇట్లా అట్లా అని తెలియకుండానే పిల్లలకి ఏవైతే జంక్ ఫుడ్ కానీ ఇట్లా అన్హెల్తీ ఫుడ్ ఏది కూడా నేను అలవాటు చేయకూడదు అని చిన్నప్పుడు, అంటే వాడు చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఒక ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, స్వీటు, ఇంకొచ్చేసి షుగరు, బయట బిస్కెట్స్, సెరిలాకు ఏమీ లేదండి. టోటల్లీ నేను స్టాప్ చేసేసి కేవలం హోమ్ మేడే ఇచ్చేదాన్ని. సెర్లాక్ బదులు నేను వాడికి పెసరపప్పు, రైసు ఇవన్నీ క్లీన్ చేసి బాగా ఎండపెట్టేసి డ్రై చేసి అందులో మిల్లెట్స్ అన్నీ వేసేదాన్ని. డ్రై చేసి సెర్లాక్ లాగా నేనే హోమ్ మేడ్ చేసుకునేదాన్ని. అందులో కొంచెం బెల్లం వేసి తినిపించేదాన్ని. అదొక పూట. ఇంకొక పూట వచ్చేసి రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను, అది ఇచ్చేదాన్ని. సో మాకు ఇప్పుడు వాడికి మైల్డ్ ఆటిజం ఉండడానికి బాగా యూజ్ అయింది ఏంటంటే మాకు తెలియకుండానే మేము ఫాలో అయిన ఫుడ్. సో అదైతే మాకు చాలా హ్యాపీ అనిపించింది, తెలియకుండానే మనం కేర్ తీసుకున్నాము అనేసి. లేదంటే వాడికి చాక్లెట్స్, ఐస్ క్రీమ్ ఇవన్నీ నార్మల్ కిడ్స్తో పాటు వాడికి అలవాటు చేసినంటే మాకు చాలా ప్రాబ్లం అయ్యేదండి. సో అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. సో ఇప్పుడు నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే పిల్లలకి అంటే అటిజం అవి ఇవి అని కాదు, నార్మల్ కిడ్స్కైనా సరే అవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. సో మనకే సేఫ్ అదండి. ఇంకా సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఏం చెప్పాలి అనుకున్నానంటే అదేనండి, అటిజం అంటే ఏంటి అని అడిగారు. అదండి, మానసిక ఎదుగుదల తక్కువ ఉండడము. అంటే 5.5 years బేబీకి ఉండాల్సిన ఎదుగుదల లేకుండా 1 year బేబీకి ఉంటుంది కదా, అలా ఉండడం అనమాట. స్పీచ్ డిలేకి అటిజంకి తేడా అయితే చెప్పాను కదండి. ఇంకా మా అబ్బాయిలో మేము ఐడెంటిఫై చేసిన క్వాలిటీస్, అంటే అటిజం ఉంది, మైల్డ్ అటిజం ఉంది అని చెప్పి మేము ఐడెంటిఫై చేసిన క్వాలిటీస్ అయితే అవి. సో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నది ఇవేనండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే నేను మీకు ఇస్తూ ఉంటాను. సో నా లైఫ్లో నేను ఫేస్ చేసినవి బాబు విషయంలో అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం అండి, చాలామంది థెరపీ ఎక్కడ ఇప్పిస్తున్నారు ఏంటి అవి ఇవి అన్నీ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవన్నీ కామెంట్లో చెప్పేకి పాసిబుల్ కాదు కదా. సో నేను థింక్ చేశాను, తొందరలో ఒకసారి లైవ్ చేద్దాంలే అని చెప్పి, అప్పుడు అన్నీ మాట్లాడుకుందాము. సో ఇప్పుడైతే బాయ్.